ఎవరైనా చెబితే తప్ప హనుమంతుడికి తన శక్తి గురించి తనకు తెలియదని పురాణాల్లో చెబుతారు. ప్రస్తుతం భారతదేశ రక్షణ సామర్థ్యం విషయంలో ఈ మాట సరిగ్గా సరిపోతోంది. పాకిస్తాన్ ఉగ్రదాడి అనంతరం అక్కడి ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన మిసైల్ దాడులు, పాక్ కవ్వింపు చర్యలకు బదులుగా అక్కడి రక్షణ స్థావరాలపై చేసిన దాడులతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. మన సత్తా గురించి ఇక్కడున్న వివిధ పార్టీ రాజకీయాల నాయకులకు నమ్మకం ఉన్నా లేకున్నా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అజర్బైజాన్లో భారత్ గురించి మాట్లాడడం ద్వారా మన సత్తాను ప్రపంచానికి చాటారు. తమకంటే 5 రెట్లు ఎక్కువ జనాభా కలిగిన భారత్ ఆర్థికంగా అనేక రెట్లు ముందంజలో ఉందని, దశాబ్దాలుగా అధునాత ఆయుధాలను సమకూర్చుకుంటూ వచ్చి తాము మేల్కోలోనిలోపు బ్రహ్మాస్ క్షిపణులతో మెరుపు దాడులకు పాల్పడిందని స్వయానా పాక్ ప్రధాని అంతర్జాతీయ వేదికపై చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్కు జరిగిన నష్టం గురించి భారత్ ప్రకటించడానికంటే చాలా ఎక్కువేనని పాకిస్తాన్ అంతర్గత నివేదిక ఒకటి పేర్కొంది. మొత్తంగా భారతదేశ సత్తా గురించి పొరుగున ఉన్న పాకిస్తాన్ డప్పు కొట్టి మరీ ప్రపంచానికి చాటుతోంది. ఒక మాటలో చెప్పాలంటే భారత్ రక్షణ రంగంలో సాధించిన స్వయం సమృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా పాక్ నేతలు వ్యవహరిస్తున్నారు. సూటిగా ఏమాత్రం గురి తప్పకుండా నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిన భారత్ క్షిపణులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. భారత్ సరిగ్గా ఇదే సమయంలో తమ ఆయుధాలను మరింత శక్తివంతం చేసే ప్రయత్నాలను ప్రారంభించింది. ఆ క్రమంలో పాక్ ప్రధాని స్వయంగా ప్రచారం చేసిన బ్రహ్మాస్ క్షిపణులను మరింత ఆధునీకరించి సామర్థ్యాన్ని పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ స్క్రామ్జెట్ ఇంజిన్ సాంకేతికతలో సాధించిన ప్రధాన విజయం తర్వాత భారత్ తన తదుపరి తరం హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయిన బ్రహ్మోస్ 2 అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఈ మిసైల్ గంటకు మాక్ 8 ధ్వని వేగం కంటే 8 రెట్లు వేగంతో ప్రయాణించగలగదని, 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ పురోగతితో భారత్, అమెరికా, రష్యా, చైనా వంటి హైపర్సోనిక్ సాంకేతికతలో అగ్రగామి దేశాల సరసన చేరనుంది. బ్రహ్మోస్ 2 భారతదేశానికి చెందిన DRDO, రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోనియా సంయుక్త సంస్థ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా ఈ మిసైల్ను మరింత అభివృద్ధి చేస్తోంది. ఈ మిసైల్ను రష్యా 3M22 జిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ను ఆధారంగా తీసుకొని రూపొందిస్తున్నారు. ఇది మాక్ 6 నుండి మాక్ 8 వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. జిర్కాన్ మిసైల్ రష్యన్ నౌకాదళంలో ఇప్పటికే సమర్థవంతంగా వినియోగంలో ఉంది. ఇది బ్రహ్మోస్ 2కి బలమైన సాంకేతికత నమూనాగా నిలుస్తుంది. ఈ మిసైల్ స్క్రామ్జెట్ ఇంజన్ను ఉపయోగిస్తుంది. ఇది హైపర్సోనిక్ వేగంతో నీరులో ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించి దహన ప్రక్రియను కొనసాగిస్తుంది. ఈ సాంకేతికత మిసైల్ను ఎక్కువ దూరం, అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తోంది. దీనివల్ల శత్రు రాడార్లు, రక్షణ వ్యవస్థలు దీన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఈ మిసైల్ ద్వారా భారత సైన్యం సున్నితమైన, అత్యంత విలువైన లక్ష్యాలను తక్షణమే ఛేదించగలదు. దీనివల్ల దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో నెలాఖరులో DRDO 1000 సెకండ్లకు పైగా స్క్రామ్జెట్ ఇంజన్ కంబస్టర్లను విజయవంతంగా పరీక్షించింది. ఇది హైపర్సోనిక్ మిసైల్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విజయం భారత్ను స్వదేశీ హైపర్సోనిక్ సాంకేతికతలో స్వావలంబన వైపు నడిపిస్తుంది. రష్యా సాంకేతికతపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పురోగతి ఆత్మనిర్భర్ భారత్, స్వావలంబన్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇది విదేశీ రక్షణ పరిశ్రమను అనేక రెట్లు బలోపేతం చేస్తుంది. 1998లో భారత్, రష్యా సంయుక్తంగా నెలకొల్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ బ్రహ్మోస్ మిసైల్ను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్గా గుర్తింపు పొందింది. ఈ మిసైల్ మాక్ 3.5 వేగంతో 290 నుండి 800 కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనలో ఇప్పటికే విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ఈ మిసైల్ ఇటీవల ఆపరేషన్ సింధూర్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. బ్రహ్మోస్ 2 ప్రాజెక్ట్ మొదట 2008లో ప్రకటించినప్పటికీ రష్యా హైపర్సోనిక్ సాంకేతికతను పంచుకోవడానికి సంకోచించింది. మిసైల్ అధిక ధర వంటి కారణాలతో ఆలస్యమైంది. అంతేకాక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ MTCR నిబంధనలను రష్యాను 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న మిసైల్ సాంకేతికను ఇతర దేశాలకు బదిలీ చేయకుండా అడ్డుకున్నాయి. 2014లో భారత్ MTCR సభ్యత్వం పొందిన తర్వాత ఈ పరిమితులు తొలగిపోయాయి. బ్రహ్మోస్ 2 అభివృద్ధికి మార్గం సుగమైంది. బ్రహ్మోస్ 2 అభివృద్ధి భారత రక్షణ వ్యూహంలో ఒక పెద్ద ముందడుగు పరిగణించవచ్చు. ఈ మిసైల్ హైపర్సోనిక్ వేగం, విస్తృత రేంజ్ దానిని శత్రు రక్షణ వ్యవస్థలకు దాదాపు అసాధ్యమైన లక్ష్యంగా మారుస్తుంది.
తద్వారా భారత్, చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుండి ఉత్పన్నమయ్యే బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొనగలదు. ఈ మిసైల్ 1500 కిలోమీటర్ల రేంజ్ ద్వారా భారత్ ఇండో పసిఫిక్ ప్రాంతాలలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని గణనీయంగా పెంచగలదు. ముఖ్యంగా చైనా నౌకాదళ శక్తి విస్తరణను ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారుతుంది. అంతేకాక ఈ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయంగా తయారు చేసిన విడిభాగాలు, సబ్సిస్టమ్లపై దృష్టి సారిస్తుంది. ఇది భారత రక్షణ పరిశ్రమకు ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాక విదేశీ ఆధారితను తగ్గిస్తుంది. బ్రహ్మోస్ 2 యొక్క విజయవంతమైన అభివృద్ధి భారత్ను హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధిలో అగ్రగామి దేశంగా నిలిపి దాని రక్షణ సాంకేతికతను అంతర్జాతీయంగా విక్రయించే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే బ్రహ్మోస్ 2 అభివృద్ధిలో ఇంకా సాంకేతికత, ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. ఈ మిసైల్ తయారీకి అయ్యే ఖర్చు భారత సైన్యానికి ఆర్థికంగా భారంగా మారి పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవడంలో అడ్డంకులు సృష్టించవచ్చు. అయినప్పటికీ DRDO స్వదేశీ స్క్రామ్జెట్ సాంకేతికత విజయం ఈ సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. భారత్, రష్యా మధ్య రాబోయే ఉన్నత స్థాయి చర్చలు ఈ ప్రాజెక్టుకు మరింత వేగం అందిస్తాయని భావిస్తున్నారు.